ఆవు పాల పేరు మీద ఈరోజు నాగుల పంచమి మీకు తెలియాలి. చెట్టు పుట్టలకు చేయెత్తి మొక్కుచూ వట్టి మాటలిట్ల వదరనేల దిట్టమైన గురుడు దేదీప్యమయ్యుండ కాళికాంబహంస కాళికాంబ. ఏ పురోహితుని దగ్గరికి వెళ్ళినా మీకు నాగదోషం ఉందండి, అందుకే మీకు పెళ్ళి అవ్వడం లేదు, మీకు పిల్లలు కావడం లేదని చెప్తారు. వీడు కొండగొరేనే వాడు కొండగొరేనే ఈనటుడు. నేను చెప్తున్నా, నాగుల చవితి నాడు నాగుల పంచమి నాడు హిందువులకు మాత్రమే ఈ పాపం వస్తుంది, ఇతరులకు రాదు. క్రిస్టియన్ ముస్లిం పాపం వాళ్ళకి పాలు పోయారు, వాళ్ళకే లేవు పాలు, వాళ్ళకి ఇక్కడ పాలు ఇస్తారు. వీడు పాలు తీసుకొచ్చి మరి అవి కూడా జెర్సీ పాలు, ప్యాకెట్ పాలు, విషం పాలు, ఈ గౌడిబెర్రె పాలు తీసుకొచ్చి అత్త లీటరు, మామ లీటరు, కొడుకు లీటరు, కోడ లీటరు, మనమడు మనమరాలు లీటరు, 4 లీటర్లు తీసుకొచ్చి ఆ పుట్టలో ఒక్కొక్క ఇంటికి పోస్తే ఒక్కొక్క ఏరియాలో 1,00,000 మంది ఉంటారు. 1,00,000 లీటర్లు తీసుకొచ్చి పుట్టలో పోస్తే ఆ పుట్టలో పాము ఎంత పెద్దదైనా ఉంటుందండి, వాసుకి పామైనా చచ్చిపోతుంది మోసమర్రక. మరి నాగుల చవితి నాడు నాగుల పంచమి నాడు ఎవడు చంపుతున్నాడు ఈ పాములన్నింటి? మీరు చెప్పండి. క్రిస్టియన్స్ ముస్లిం చంపడంలే, బౌద్ధులు జైన్లు చంపడంలే, పారసీలు చంపడంలే, హిందువులే చంపుతున్నారు. సో హిందువులకు మాత్రమే నాగదోషం ఉంటుంది. అర్థమైందని చెప్పింది విషయం. సో నువ్వు మారాలి, నీ లోపల మార్పులు తెచ్చుకోవాలి. మార్చిపోతే వాడు మతం మారుతాడు. నీవు చెప్పే అర్థం కాలేదు మతం. సరే ఓకే, ఇది మన ధర్మంలో మన నాగదోష ప్రవృత్తి. ఇంకోటి, మరి ముస్లిం క్రిస్టియన్లకు నాగదోషాలు లేవు, వాళ్ళకి హ్యాపీగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు హ్యాపీగా పిల్లలు కంటున్నారు. అవసరమైతే 4 పిల్లలు 5 పిల్లలు చేసుకుని 40 మంది పిల్లలు కంటున్నారు. వీడికి ఒక్కడు కూడా పుడతలేడు, పుడితే కూడా వాడు కల్లో కాడో ఏదో పని చేయకుండా పుడుతున్నాడు. ఎందుకంటే సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలుసా? ఈ దేశాన్ని ఆగం చేయడం, నీ దేహాన్ని ఆగం చేసుకునే సాఫ్ట్వేర్లు పనికిరావు. అమెరికాలో జాబ్ ఉంది, అమెరికా కంపెనీ జాబ్ ఇక్కడ చేస్తాడు కాబట్టి వాడు అమెరికాలో ఉండడానికి వాడికి పిజ్జా బర్గరు పనికి మాలిన చెత్త తప్ప, ఏ కూల్ డ్రింక్ తప్ప ఏం దొరకదు. నీకు ఒరిజినల్ నెయ్యి దొరుకుతుంది, ఒరిజినల్ ఆవు పేడ దొరుకుతుంది, ఒరిజినల్ పాలు దొరుకుతాయి, ఒరిజినల్ చక్కెర బెల్లం దొరుకుతుంది, ఒరిజినల్ బియ్యం దొరుకుతాయి. నువ్వెందుకురా పనికి మాలిన పిజ్జా బర్గర్లు ఆ బిస్కెట్లు తిని చచ్చిపోతావు ఆ కూల్ డ్రింక్ తాగి? కూల్ డ్రింక్లో కేఫీన్ అనే మత్తు పదార్థం వల్ల బొక్కలు అరిగిపోయి ఏసీలలో ఉండి ఏసీల్లో పనిచేసేవాడికి ఏసీ రోగాలు వచ్చేసి పుట్టుకుని ఎరిగి చచ్చిపోతారు. పిల్లలు కూడా అటువంటి పిల్లలే పుడతారు, పనికి మాలిన పిల్లలు. 30 తర్వాత పెళ్లి చేసుకునే సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ నేను కూడా చెప్తున్నా, 30 తర్వాత మోనాఫోజా వచ్చేసి ఆడపిల్లలకు అండోత్పత్తి పిండోత్పత్తి రాదు. 40 తర్వాత నీ యొక్క శుక్రకణాలు XY క్రోమోజోన్లు ఉత్పత్తి కావు. ఎందుకంటే నువ్వు తినే పదార్థాలంతా ఏమిటిది? కూల్ డ్రింకు, కెమికల్ పదార్థాలు తింటారు. కాబట్టి మీ పరిస్థితి ఆగం. తల్లిదండ్రులు ఎట్లా తయారంటే, ఆ బిడ్డ పెళ్లి చేయాలంటే 40-20 లక్షలు కావాలి. ఓ 4 సంవత్సరాలు ఆ పిల్ల జాబ్ చేస్తే ఆ 4 సంవత్సరాలు 40 లక్షలు సంపాదించి మళ్ళీ కట్నంగా ఇచ్చే లోపల ఈ పిల్లలకు పిల్లలు కావాలి. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ 2-3 లక్షలు పెట్టుకొని టెస్ట్ ట్యూబ్ బేబీ పోవాలి. నిన్న ఒక కేసు వచ్చింది, భార్యను తీసుకొని వెళ్ళాడు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి. ఏం చేశారు వినండి, ఆ డాక్టరు వీడికి పిల్లలు కావాలి, వాడు పిల్లలు పుట్టియాలని ట్రై చేశాడు. ఎవరికో క్యాన్సర్ ఉన్నోని యొక్క ఇంద్రియాన్ని ఆ అమ్మాయి గర్భంలో వేయడం వల్ల ఆ క్యాన్సర్ పిండం బయటకు వచ్చింది. అయ్యో ఇది నాది కాదు కదా అని వాడు DNA టెస్ట్ చేస్తే ఇతని ఇంద్రియం కాదని తెలియదు. అట్లా ఈ దేశంలో ఎన్నో టెస్ట్ ఇష్యూ కాదు. ఇది ఎప్పుడో ద్వాపర యుగంలోనే కౌరవులందరూ టెస్ట్ ట్యూబ్ కుండలు పుట్టిన వాళ్ళంతా. కౌరవులు 100 మందిని పుట్టారు. 100 మందిని ఎవడైనా అంటాడే పుట్టించాడు వాడు. అట్లాంటి కౌరవులు ఇప్పుడు చాలామంది ఇతర మతాల్లో ఉన్నారనుకో. మన వాళ్ళు కూడా 12 మందిని 10 ఇప్పుడు NTR గారు 7 మంది 8 మంది అన్నాడు ఆయన. మరి దాని సంగతి ఏంటి? అప్పటికల్లా గట్టిగా తిండి ఉండే, గట్టిగా ఉండే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు ఒకరే, ఇద్దరు ముద్దు ఒత్తుకొరొద్దు అన్నట్టు తయారైపోయారు. చావు కూడా దగ్గర అయింది హిందువులే కనుక. ఇప్పుడు హిందువులే మారాలి. ఈ మతం మారిన వాళ్ళందరూ విడిచిపెట్టండి. వాళ్ళకు మన ధర్మం అర్థం కాలేదు, వాడి కర్మ వాడు అనుభవించండి, వాడిని చావు వాడు వస్తాడు, నీ చావు నువ్వు చావాలి. ఇప్పుడున్న 85-90% అయిన కొండ గొర్రెలు మారాలి. కనీసము ఆవులాగా మారండి. మన ఆవులను కాపాడండి, మన అమ్మాయిలను కాపాడండి, మన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా మన ధర్మాన్ని కాపాడేటువంటి పార్టీలను ఎన్నుకోండి, తయారు చేయండి. పురోహితుడు తప్పు చేస్తే నిలబెట్టి అడగండి. గురువు తప్పు చేస్తే అడగండి. గుడ్డిగా ఎవరిని నమ్మకండి అనేది వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పడం జరిగింది. ఇది కలియుగంలో ఆయన అవతారం వచ్చే డేట్ ఇచ్చాడు. నందనందనకు మధ్య నేనుద్భవింతును, కాశ్మీర దేశమున నమ్మండయ, వింధ్యా పర్వతమున విద్య లేని ఎత్తును, నందికొండలో నా స్థిరముగా నిలుతును. నంద అంటే ఆనందన 2012లో వచ్చింది. 2000 అంటే 5120 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి నందనామ సంవత్సరం గురించి ఆయన చెప్పాడు. ఆ నంద నుంచి 2012 నుంచి ఆనందనామ సంవత్సరం మధ్యలో నా దూతలు వస్తారు. ఆయన యోగి కావచ్చు, మోడీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ధర్మయుద్ధంలో ఉన్నటువంటి ధర్మాత్ములు ఎవరైనా నా దూతలు వారు ధర్మం కోసం ప్రయత్నం చేస్తారు. వారి రాకడ తర్వాత ఈ సునామీలు, భూకంపాలు, అనేకమైనటువంటి మత యుద్ధాల వల్ల కొంతమంది సమసిపోతారు. ఆ తర్వాత నేను వచ్చి 100 ఏళ్ళు ఈ యొక్క భూమిని పాలిస్తా, 108 ఏళ్ళు. నా ధర్మాన్ని పాటించేటువంటి వాడు ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఏ ధర్మాత్ముడైనా వాడు 1000 ఏళ్ళు పాలిస్తాడు. అదే సత్యరాజ్యం, అదే సత్యదేవుడు వస్తాడని చెప్పారు. కానీ ఇప్పుడు అనుకుంటున్నటువంటి మతాలు మారిన వాళ్ళు జడ్జిమెంట్ డే అని ఒకడు, అర్థమవుతుందా, గుడ్ ఫ్రైడే అని ఒకడు, అందరూ ఎక్కడికి వస్తారంటే
ఇక్కడ చచ్చిపోయినోడు లేసుడు అనేది అది చరిత్రలో లేదు. సమాధి అంటే సజీవంగా లోపలికి వెళ్ళి సమాధిలో కూర్చోవడాన్ని సమాధి అంటారు. బొంద పెడితే దాన్ని బొంద అంటారు, దాన్ని ఏమో గోరి అంటారు. గోరీలకి వెళ్ళి బొక్కలు తప్ప ఏమి రావు, బొక్కలు కూడా రావు, అవి కూడా తినేస్తాయి. ఆత్మ నాశనం లేనిది అది, అగ్ని ద్వయింపజాలదు, వాయువు ఆపువేయును సమర్థం కాదు, నీటి మునుపజాలదు అన్నాడు శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో. అంటే అర్థం ఏమిటి? ఏ ఆత్మ అయినా అది అనంత ఆత్మలో కలవడాల్సిందే. మళ్ళీ వాడు గొర్రె అయితే గొర్రెలాగా, బర్రె అయితే బర్రెలాగా, ఆత్మ అయితే ఎద్దైతే ఎద్దులాగా, ఆవైతే ఆవులాగా, కొండ గొర్రె అయితే కొండ గొర్రెలాగా, పులి అయితే పులిలాగా, ఈగైతే ఈగలాగా, దోమ అయితే దోమలాగా, జెర్రి అయితే జెర్రిలాగా, మనిషి అయితే మనిషిలాగా మళ్ళీ అదే ఆత్మలకు వస్తాడని చెప్పారు. దానికి కూడా కారణం చెప్తా. 84 లక్షల జీవరాశుల్లో ఏదో పాపాలు చేస్తే దోమలైతే అన్నీ ఉట్టు ట్రాష్. ఎందుకు ట్రాష్ చెప్తా వినండి. ఒక సీతాఫలకాయ ఇత్తును తీసుకెళ్ళి ఒక 100 సంవత్సరాల తర్వాత ఇత్తును మళ్ళీ భూమిలో పెడితే ఏమొస్తుందండి? సీతాఫలం వస్తుంది. వేప చెట్టు అయితే రాదు కదా. ఇది ప్రతి గొర్రె అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇంకొకటి, తనను తాను రక్షించుకోలేనోడు ఈ ప్రజలందరూ రక్షించుకోవాలని భ్రమలో ప్రచారం చేసేటువంటి కొండ గొర్రెలకు ఇది అర్థం కాదు. అలానే మన ధర్మంలో స్వర్గము నరకం ఉన్నాయన్నారు. స్వర్గం అంటే ఏంటో తెలుసా? అన్నీ ఉండి కూడా ఏమీ లేనట్టు బతికేవాడు స్వర్గంలో ఉంటాడు. అన్నీ లేకున్నా ఉన్నట్టు ఊహించుకొని నేను గాలి బాగా లోపలికి పోతుంది, తిన్నది అరిగి లోపలికి వెళ్ళి బయటికి వస్తుంది, వాడు గొప్పోడు. ఇవాళ తిండి తిరది కూడా పొద్దున వచ్చేలేని పరిస్థితుల్లో చాలామంది గోళీలు వేసుకుంటున్నారు తెలుసా? వాడు వాడి యొక్క అష్టదరిద్రుల్లో వాడు ఉన్నట్టు లెక్క. వాడు ఏ మతమైనా ఏ కులమైనా కావచ్చు. అర్థమవుతుందా? కాబట్టి మంచి ఆరోగ్యాన్ని పొందే ప్రయత్నం చేయండి, మంచి భోజనాలు చేయండి, శ్వాసను కాపాడుకోమన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. శ్వాసకోశములను చక్కనుంచడివాడు స్నానపాన భోజనముల నెరిగి ఎరుగువాడు యోగి సిద్ధుడాచార్యుడౌ కాళికాంబహంస కాళికాంబ. శ్వాసకోశాలు అంటే ఈడా పింగళం అని సూర్యనాడి చంద్రనాడి, కుడి ముక్కు ఎడముక్కు. ఇలా మంగళవారం కదండి, ఇలా కుడి ముక్కు బాగా ఫ్రీగా ఉంటుంది. చూసుకోండి, మీరు చూసుకోండి ఏలు పెట్టి. కుడి ముక్కు, ఎడమ ముక్కు ఫ్రీగా ఉండదు. అంటే కుడి ముక్కు ఈరోజు బాగా నడుస్తుంది లోపలికి, ఎడమ ముక్కు ద్వారా బయటికి పోతుంది. ఇది ఏదైతే కుడి ముక్కు నడవకుండా ఎడమ ముక్కు ఇలా ఫ్రీ పోయింది అనుకోండి, నీకు ఏదో అనారోగ్య సమస్య ఉంది, చావుకు దగ్గర అవుతున్నావు అని అర్థం. ఆనాటి కాలంలో యజుర్వేదంలో, ఆయుర్వేద శాస్త్రంలో అప్పుడున్న మన వైద్యులు ముక్కులో చూసి వాడికి శ్వాసను చూసి చెక్ చేశారు. అదే వీరబ్రహ్మేంద్ర స్వామి గరిమిరెడ్డి అచ్చమ్మ కాకుండా ఎక్కడైతే ఆ పిచ్చిరెడ్డిని అక్కడ బనగానపల్లి పెద్దకొమ్మర్ల గ్రామంలో చనిపోయిన శవాన్ని తీసుకొని పోతుంటే అతను ఇంకా బతికాడే ఉన్నాడు, ఇంకా మళ్ళీ పెళ్లి చేసుకొని పిల్లలు అనేది ఉందని శ్వాస మీద అతను చూసి అతన్ని లేపాడు. అంటే శ్వాసను రక్షించుకోలేని జాతి కనుమరుగైపోతుంది.